తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ టార్గెట్ ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఆమె ఫోకస్ చేశారా? మంగళవారం నుండి వివిధ పార్లమెంటు నియోజకవర్గాలపై దృష్టిని సారించారా? వరుస సమీక్షా సమావేశాలను నిర్వహించనున్నారా అంటే అవుననే సంకేతాలే బలంగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గాలపై ఆమె స్పెషల్ ఫోకస్ పెట్టారా? ఆమె టార్గెట్ లోకల్ బాడీ ఎలక్షన్సేనా లేక ప్రక్షాళన ప్రారంభించేశారా? అదేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఏఐసిసి వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తన పని మొదలు పెట్టేశారు. ఇప్పటికే తన విధానం ఏంటో పిసిసి కార్యవర్గ సమావేశంలో కుండబద్దలు కొట్టిన ఆమె నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ బిజీగా గడుపుతున్నారు. సమీక్షలో ప్రభుత్వ పనితీరు, పార్టీ నిర్ణయాలపై నేతల నుంచి మీనాక్షి నటరాజన్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. అలాగే త్వరలో నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు పార్టీ సిద్ధమవుతున్న వేళ క్షేత్రస్థాయిలో ఎవరూ పార్టీ కోసం పనిచేస్తున్నారనే అంశంపై నేతల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మీనాక్షి నటరాజన్ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలవాలని పార్టీ నేతలకు గట్టిగా వార్నింగ్ ఇస్తోంది. పార్టీ బలపడాలి అంటే, మరింతగా ప్రజల్లోకి చొచ్చుకుపోవాలంటే క్షేత్రస్థాయిలో స్థానిక సంస్థల్లో బాగా వేయడమే టార్గెట్ అని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు మీనాక్షి నటరాజన్. అయితే పార్టీలో వర్గపోరు నాయకుల మధ్య అంతర్గత విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుందని కూడా మీనాక్షి హెచ్చరించారు. ఇక ఎవరూ పదవుల కోసం పైరవీలు చేయాల్సిన అవసరం లేదని కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న వారి వివరాలను తానే స్వయంగా తెప్పించుకుంటాను, ఖచ్చితంగా న్యాయం చేస్తానని పార్టీ నాయకులకు భరోసా ఇస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా కులగణన ద్వారా అణగారిన కులాలకు జరిగే ప్రయోజనం, వర్గీకరణ అంశాలకు క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం కల్పించాలని పేర్కొంటున్నారు. పార్టీలో క్రమశిక్షణకు ప్రాధాన్యమిస్తామని, పార్టీ అంతర్గత విషయాలను బయట మాట్లాడితే వేటు పడడం ఖాయమని గట్టిగానే వార్నింగులిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే తనదైన కామెంట్లతో తరచూ వార్తల్లో నిలిచే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి చర్చనీయాంశంగా మారారు. కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంగళవారం గాంధీభవన్లో మెదక్ మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ నేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సమావేశం హాట్గా సాగగా మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలకు మీనాక్షి వార్నింగులిచ్చినట్టు టాక్ నడుస్తోంది. అయితే నేతలకు మీనాక్షి నటరాజన్ వార్నింగులు ఇవ్వడం గురించి కాకుండా ఇదే సమయంలో చోటు చేసుకున్న మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. మెదక్ లోక్సభ స్థాయి సమావేశంలో పలువురు కీలక నేతలకు మాట్లాడే అవకాశం ఇచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే తరచూ తన అభ్యంతరాలను, అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరుస్తున్న జగ్గారెడ్డిని మాట్లాడాలని మైకివగా మాట్లాడేందుకు నిరాకరించినట్టు సమాచారం. తాను సమావేశంలో మాట్లాడనని, మీనాక్షి నటరాజన్తో పర్సనల్గా మాట్లాడాలని, ఆమెకు చాలా విషయాలు చెప్పాల్సి ఉందని జగ్గారెడ్డి చెప్పుకొచ్చినట్టు సమాచారం. తనకు కాస్త సమయం ఇవ్వాలని మీనాక్షి నటరాజన్ను జగ్గారెడ్డి అదే సమావేశంలో ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు తెలంగాణ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మీనాక్షి నటరాజన్ తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ఈ క్రమంలో పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా మంగళవారం నుంచి సమీక్షలు చేయనున్నారు. నిన్న మెదక్, మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గాలపై సమీక్ష నిర్వహించిన ఆమె బుధవారం కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. ఈ సమావేశాలకు నియోజకవర్గాల మంత్రులు, ఇన్ఛార్జీ మంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, పోటీ చేసిన అభ్యర్థులు, డీసీసీ అధ్యక్షులు హాజరు కావాలని హుకుం జారీ చేశారు. కాగా పార్టీ పరిస్థితులు, సమస్యలు, పరిష్కార మార్గాలపై ఆయా నేతలపై మీనాక్షి నటరాజన్ చర్చిస్తున్నట్టు సమాచారం.
ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటి నుంచే ఆమె ఫోకస్ చేశారు. రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమావేశాలు నిర్వహించనున్నారు. దీని తర్వాత జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కార్యకర్తలతో భేటీ కావాలని భావిస్తున్నట్లు గాంధీ వర్గాలు చెబుతున్నాయి. అయితే స్థానిక సంస్థల ఎన్నికలు గ్రామ స్థాయిలో జరగడంతో వాటిపై తొలుత దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతమైతే ఓటు బ్యాంకు చెదిరిపోకుండా ఉంటుందన్నది హైకమాండ్ ఆదేశాలు. ఆ విధంగా ఆమె అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్ర ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత మీనాక్షి నిర్వహిస్తున్న ఫస్ట్ సమీక్షా సమావేశాలివే. నేతలు సైతం వీటికే ప్రాధాన్యమిస్తున్నారు. మరో 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. పెద్ద సంఖ్యలో నేతలు టికెట్లు ఆశిస్తున్నారు. కొత్త ఇన్ఛార్జిని ప్రసన్నం చేసుకునేందుకు నేతలు సైతం సిద్ధమవుతున్నారు. దీని తర్వాత సామాజిక వర్గాలకు నామినేటెడ్ మంత్రివర్గ విస్తరణ, పీసీసీ రాష్ట్ర కార్యవర్గ పదవులు ఇస్తారనే వార్తలు లేకపోలేదు. పీసీసీ కార్యవర్గ కూర్పు ఈ నెల 20లోగా పూర్తవుతుందని పార్టీ వర్గాల అంచనా వేస్తున్నారు. నామినేటెడ్ పదవుల్లో పెండింగ్లో ఉన్న వాటిని భర్తీ చేయడానికి జిల్లాల వారీగా ఈ నెల 10లోగా అర్హులను గుర్తించాలని ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయి. దీనిపై ఇన్ఛార్జి మంత్రులు ఆయా వివరాలు సేకరిస్తున్నారు. మొత్తానికి పార్టీ బలోపేతంపై చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు మీనాక్షి నటరాజన్.